డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసా? వాటిని మనం రకరకాల సైజుల్లో ఉండే స్టోరేజ్ బాక్సెస్ లాగా ఊహించుకోవచ్చు. అంటే ఒక్కో రకమైన వస్తువుకి ఒక్కో రకమైన బాక్స్ వాడతాం కదా, అలాగనమాట. ఉదాహరణకి క్యార్ అనే డేటా టైప్ ఉంది. ఇది ఒకే ఒక్క అక్షరాన్ని అంటే క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి సరిపోయే ఒక చిన్న డబ్బా లాంటిది. ఇక ఇంట్ అంటే ఇంటీజర్స్ అంటే సున్నాలు, 1, 2, 100 ఇలాంటి పూర్తి సంఖ్యల కోసం. ఫ్లోట్ ఏమో డెసిమల్ పాయింట్స్ ఉన్న సంఖ్యల కోసం అంటే 10.5 లాంటివి. మరి డబుల్ ఇది కూడా డెసిమల్స్ కోసమే, కానీ చాలా ఎక్కువ ప్రిసిషన్ కావాల్సినప్పుడు వాడే ఒక పెద్ద బాక్స్ అనుకోవచ్చు. మనమిందాక బాక్సెస్ అన్నాం కదా, ప్రతి బాక్స్కి మెమరీలో కొంత స్థలం కావాలి. ఈ టేబుల్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. చూడండి, ఇంట్ మరియు ఫ్లోట్ డేటాని స్టోర్ చేయడానికి 4 బైట్స్ మెమరీ తీసుకుంటుంది. చార్కైతే అది చిన్నది కాబట్టి కేవలం 1 బైట్ సరిపోతుంది. మరి డబుల్కి దాని హై ప్రెసిషన్ వల్ల దానికి 8 బైట్స్ మెమరీ కావాలి. సో మనం ఏ డేటా టైప్ వాడుతున్నాం అనేదాన్ని బట్టి మెమరీ యూసేజ్ మారుతుందన్నమాట.